సార్, మీరు ప్రకటన 17 చదివారా? ఆ, ఒకసారి మళ్ళీ చదవండి. చదవను, నాకు తెలుసు. నువ్వు చదువు. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఈ వచనంలో కనిపించే దూత మనిషి కాడు. ఆ దూత భూమి మీదనూ లేడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో 7 దూతలు బోరలు పట్టుకుని నిలిచిన ఉంటారు. అందులో 6 వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ అధ్యాయం 13వ వచనం వరకు బోరలు ఊదారు. ఆ తర్వాత మిగిలిన ఆ 7వ దూత ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో బోర ఊదబోచుండగా మరొక దూత ఆపాడు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఆ దూత బోరను ఊదాడు. సో ఈ 7వ దూత బ్రహ్మం కానే కాడు. దీన్నే అజ్ఞానం అంటారు. జ్ఞానం అంటే ఏంటో మీరు చెప్పండి. అయితే 7వ దూత బోర ఊదేసరికి 7 ముద్రలో 6 బోరల సంభవాలు జరగాల్సి ఉంది. బ్రహ్మం మినిస్ట్రీ ప్రారంభించేసరికి ఇవన్నీ జరిగిపోయాయా? ప్రకటన గ్రంథం 9 అధ్యాయాలు అప్పటికి నెరవేరిపోయాయా? బైబిల్ నుండి, చరిత్ర నుండి నిరూపించండి. ఇక ఈ వచనం విషయానికి వస్తే ప్రవక్త ద్వారా మర్మాలన్నీ బయలుపరచబడతాయని మీరంటున్నారు. కానీ అప్పటికే ప్రవక్తలకు బయలుపరచబడిన మర్మం సంపూర్ణమవుతుందని ఇక్కడ రాయబడింది. ఈ వచనంలో ఉన్న ప్రతి పదాన్ని మీరు మార్చేశారు. పైగా ఈ మర్మం సువార్తకు సంబంధించింది అని రాయబడింది. మీరనుకున్నది కాదు. సరే, ఈ వచనానికి అర్థం ఏంటో నువ్వు చెప్పు. నేను చెప్పను సార్. ఎందుకు చెప్పు? నేను చెప్పే మర్మాలన్నీ వినేసావు, నువ్వు మాత్రం చెప్పవా? లాస్ట్లో అవకాశం ఉంటే చెప్తాను సార్. అసలు సువార్త మర్మం అంటే ఏంటి? నేను చెప్పను సార్. అయితే ఇంకెందుకు డిస్కషన్, వెళ్ళండి. సార్, ఏంటి? చివరిగా ఒకే ఒక్క టాపిక్ మాట్లాడుకుందాం ప్లీజ్. సరే, కానీ వంకరగా మాట్లాడకూడదు. మీరు స్ట్రైట్గా మాట్లాడితే నేను కూడా స్ట్రైట్గానే మాట్లాడతాను. ఐఎమ్ ఆల్వేస్ స్ట్రైట్. మీరు బ్రహ్మంని ఎవరని నమ్ముతారు? స్ట్రైట్గా చెప్పండి. నాకు ఆన్సర్ తెలుసు. మీరు ఆల్వేస్ స్ట్రైటో కాదో తెలుసుకుంటాను. బ్రహ్మామే మనుషు కుమారుడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నిన్నంటే మొదటి రాకడలో శరీరంతో వచ్చాడు, రెండోసారి కూడా శరీరంతోనే వచ్చాడు. ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఇంకో చిన్న క్వశ్చన్ సార్. ఆయన అనుచరులు ఆయన్ని దేవుడిగా చేశారా, లేకపోతే ఆయనకు ఆయనే దేవుడని చెప్పుకున్నాడా? నాకు మొత్తం తెలుసు, చెప్పండి. బ్రహ్మ మొదట తాను పాస్టర్గా చెప్పుకున్నాడు. ఆ తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను వంటి వాడిని చెప్పుకున్నాడు. కొంతకాలానికి రాబోవు ఏలియా నేనే అని చెప్పుకున్నాడు. అతను ఏం చెప్పినా అందరూ నమ్ముతున్నారు కదా అని లోకా 17:30లో రాయబడిన మనిషి కుమారుని ప్రత్యక్షత తానే అని చెప్పుకున్నాడు. అవునా కాదా? అవునా కాదా? అవును. బ్రహ్మ యేసుక్రీస్తు, బ్రహ్మ యెహోవా. వాళ్ళని చూసావా? ఇలా చెప్పగానే నమ్మారు. ప్రత్యక్షత ఉంటేనే ఇలా జరుగుతుంది. దీన్ని ప్రత్యక్షత అనరు, అంధత్వం అంటారు.